ఉండటం వేరు, అదృష్టం ఉండటం వేరు. లక్ ఉన్నప్పుడు కాసింత అందం తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ అందంగా ఉన్నా లక్ లేకపోతే మాత్రం అంతే సంగతులు. గ్లామర్ షో అంతా సోషల్ మీడియాకే అంకితం. ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకి ఈ ఫార్ములా అప్లై అవుతోంది. ఇప్పుడు ఉన్న అందాన్నంతా వాళ్ళు ఫోటోషూట్లకే దారిపోస్తున్నారు. అందం ఉన్న అదృష్టం లేని హీరోయిన్లలో అందరికంటే ముందొచ్చే పేరు రాశి ఖన్నా. పాపం తెలుగులో మీడియం రేంజ్ హీరోలందరితోనూ జోడీ కట్టారిమే. అప్పుడప్పుడు ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తోనూ నటించారు. కానీ లక్ మాత్రం లేదు. అందుకే చేసేదేమీ లేక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు రాశి. అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన శాలిని పాండే ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో మెప్పించింది లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సింగిల్ సినిమా వండర్లా మారిపోయారు ఈ బ్యూటీ. అప్పట్నుంచి ఇన్స్టా, ట్విట్టర్ అంటూ తేడా లేకుండా ఫోటోషూట్స్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు శాలినికి కలిసొచ్చిందేమీ లేదు. నన్ను దోచుకుందుబట్టే సినిమాతో పరిచయమైన నభా నటేష్, సాయి ధరమ్ తేజ్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతోనూ జోడీ కట్టారు. కానీ ఈమె కోరుకున్న బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం నిఖిల్తో స్వయంభూలో నటిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తరచూ హాట్ ఫోటోషూట్ చేస్తూనే ఉంటారు. ఎంత గ్లామర్ షో చేసినా ఛాన్సులైతే రావట్లేదు. పాపం హ్యాట్రిక్ బ్యూటీ కృతి శెట్టి కూడా సోషల్ మీడియాకే అంకితమైపోతున్నారు. గతేడాది శర్వానంద్తో నటించిన మనమే కూడా ఫ్లాప్ అవ్వడంతో కృతి శెట్టి వైపు చూడడమే మానేశారు మేకర్స్. దాంతో చూసేలా చేసుకోవడం కోసం గ్లామర్ షో భారీగా చేస్తున్నారు ఈ బ్యూటీ. కానీ కాలమే కలిసి రావట్లేదు. మరి ఈ బ్యూటీస్ గ్లామర్ షో కెరీర్కు ఎప్పుడు ఉపయోగపడుతుందో చూడాలిక.